హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాల్. ఫ్రెండ్స్, ఈరోజు జలుబు, దగ్గు, జ్వరాన్ని సింపుల్గా తగ్గించుకోవడానికి సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టిప్ని ఈరోజు చూద్దాం. ఈ టిప్ అందరికీ అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకోవచ్చు. సర్వసాధారణంగా అందరికీ జలుబు, దగ్గు, జ్వరం వస్తాయి. వాటికి అందరూ ఇంగ్లీష్ మందులను వాడతారు. టాబ్లెట్స్ కూడా ఎక్కువ వాడకూడదు, ఎందుకంటే అవే ఎక్కువ ప్రమాదానికి దారితీస్తాయి. అయితే అలా కాకుండా ఈ విధంగా డ్రింక్ను తయారు చేసుకొని తాగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే ఫ్రెండ్స్, ఈ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 2 గ్లాసుల వరకు వాటర్ని తీసుకోండి. తరువాత మీరు ఇందులో మన వంటింట్లో ఉండే వామును 1 స్పూన్ వేసుకోవాలి. వాము జ్వరం, జలుబును తగ్గించడానికి బెస్ట్ అని చెప్పొచ్చు. అంతేకాదు, వాంతులు అయినప్పుడైనా, వికారంగా ఉన్నప్పుడైనా ఈ వామును కొంచెం నమిలితే అన్ని ప్రాబ్లమ్స్ కూడా పోతాయి. అంతేకాదు, గొంతు నొప్పి, కీళ్ళ నొప్పులకు కూడా ఈ వాము బాగా పనిచేస్తుంది. కడుపులో వచ్చే గడబిడలను కూడా ఈ వాము చాలా ఎఫెక్టివ్గా తగ్గిస్తుంది. తిన్నది జీర్ణం అవడానికి కూడా ఈ వాము బాగా సహాయపడుతుంది. వామును మన డైలీ ఆహారంలో కనుక తీసుకుంటే ఎటువంటి వ్యాధులనైనా మనం దూరం చేసుకోవచ్చు. తరువాత మీరు ఇందులో 2 బిర్యానీ ఆకులను వేసుకోవాలి. బిర్యానీ ఆకులను వంటలోనే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ బి, విటమిన్ సి ఉండడం వల్ల జీవక్రియలను మెరుగుపరచడానికి ఈ బిర్యానీ ఆకులు బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు, విటమిన్ ఏతో బాధపడే వారికి ఇవి బాగా ఉపయోగపడతాయి. దీన్ని మనం డైలీ ఆహారంలో చేర్చుకుంటే కంటి చూపు సమస్యలు కూడా ఉండవు. తరువాత మీరు ఇందులో కొంచెం అల్లాన్ని వేసుకోవాలి. పైనున్న తొక్కను తీసేసి కొంచెం దంచుకొని ఇందులో వేసుకోండి. మానవ శరీరానికి ఉపయోగపడే ఎన్నో గుణాలు ఈ అల్లంలో ఉంటాయి. అల్లం జలుబు, జ్వరం తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అల్లాన్ని మనం డైలీ ఆహారంలో వాడడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలను పోగొట్టుకోవచ్చు. ఇన్ఫెక్షన్స్, వైరస్ మన శరీరంలోకి రాకుండా ఈ అల్లం బాగా ఉపయోగపడుతుంది. జీర్ణ సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ అల్లం బాగా పనిచేస్తుంది. పొట్టలో మంట, అసిడిటీ మొత్తాన్ని కూడా ఈ అల్లాన్ని పోగొడుతుంది. అంతేకాదు, రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. తరువాత మీరు ఇందులో ఒక 10 పుదీనా ఆకులను వాటర్తో క్లీన్ చేసుకొని ఇందులో వేసుకోండి. పుదీనాలో విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు, దీనిలో మెంతల్ అధికంగా ఉండడం వల్ల దగ్గు, జలుబును, గొంతులో గరగరను పోగొట్టడానికి బాగా ఉపయోగపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, కడుపు నొప్పి, పొట్ట ఉబ్బరం అన్నిటినీ కూడా ఈ పుదీనా పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాల వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగించడం వల్ల వీటిలో ఉన్న పోషకాలన్నీ కూడా వాటర్లో బాగా కలుస్తాయి. ఈ డ్రింక్ మధుమేహం ఉన్నవారికి కూడా బాగా పనిచేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్తో బాధపడే వారికి కూడా ఈ డ్రింక్ బాగా పనిచేస్తుంది. దగ్గు, జలుబు, జ్వరం, ఫ్లూ వంటి వాటిని కూడా మీ శరీరంలోకి రాకుండా ఇవి కాపాడుతాయి. అంతేకాదు, ఈ డ్రింక్ తాగడం వల్ల అందం కూడా రెట్టింపు అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా బాగా మరిగించుకోవాలి. ఒక 10 మినిట్స్ మరిగించుకోండి. ఈ విధంగా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అందానికి, ఆరోగ్యానికి కూడా ఈ డ్రింక్ బాగా పనిచేస్తుంది. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఫిల్టర్ చేసుకోండి. చిన్నపిల్లలకి ఈ డ్రింక్ ఇస్తే కనుక ఇందులో 1 స్పూన్ తేనెను యాడ్ చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తాగుతారు, టేస్టీగా ఉంటాయి. మన డ్రింక్ అనేది తయారైంది. ఈ డ్రింక్ వైరస్, బ్యాక్టీరియాతో వ్యతిరేకంగా పోరాడి మన శరీరంలో జ్వరం, జలుబు, దగ్గు ఇవేమీ రాకుండా కాపాడుతాయి. మీరు ఈ డ్రింక్ని ఎప్పుడు తాగాలంటే డైలీ పరగడుపున 1 గ్లాస్ గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే మీ శరీరంలో ఎటువంటి వ్యాధులు కూడా రాకుండా ఉండడానికి ఈ డ్రింక్ బాగా పనిచేస్తుంది. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.